హాయ్ ఫ్రెండ్స్, విక్రాంత్ మాసే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించిన ద సబర్మతి రిపోర్ట్ ఈ సినిమాకి ధీరజ్ సర్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2022 ఫిబ్రవరి 27న డోగ్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్లో S6, S7 రిజర్వేషన్ బోగీలు 2 జనాలతో ఉండగా తగలబడిపోయాయి. అది ప్రమాదమని కొంతమంది, రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రమాదంగానే తేల్చివేసిన తర్వాత 2 జర్నలిస్టులు అది ప్రమాదం కాదని, దాని వెనక కుట్ర ఉందని, కావాలనే తగలబెట్టారని కోర్టుకి ఎలా నిరూపించారన్నదే కదా. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఇటువంటి సినిమాల్లో ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. దర్శకుడు ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా తీశాడు. జర్నలిస్ట్ పాత్రలో విక్రాంత్ మాసే బాగా చేశాడు. అతను తీసిన నిజాన్ని చూపించకుండా టీవీ ఛానళ్లు కేవలం సాధారణ ప్రజల్లాగే నార్మల్ రిపోర్ట్ ని ప్రజలకు అందించి నిజాన్ని తొక్కిపెట్టడం ఏంటో అర్థం కాదు. ఈగో ఉన్న జర్నలిస్ట్ గా రిద్ధి డోగ్రా బాగా చేసింది. రాశి ఖన్నా నిజాన్ని వెలికితీసే రిపోర్టర్ గా చాలా బాగా చేసింది. ఆమె పాత్ర కూడా బాగుంటుంది ఈ సినిమాలో. కాకపోతే దర్శకుడు సెకండ్ హాఫ్ లో డ్రామాకి చోటు లేకుండా ఒక షార్ట్ ఫిల్మ్ని, ఒక ఆర్ట్ ఫిల్మ్ని తీసినట్టు తీశాడు. క్లైమాక్స్ ని కూడా సాదాసీదాగా ముగించేశాడు. 2002లో జరిగిన దానికి 2024లో రామ మందిరంతో ముగింపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో చూపించినంత డ్రామా, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. రైలు సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం కొంతవరకు బాగుంటుంది. ఇదే కాన్సెప్ట్ తో కొన్ని నెలల ముందు వచ్చిన సినిమా దీనికంటే కొంచెం ఎమోషన్స్ యాడ్ అయినా అదంత ఇంట్రెస్టింగ్ గా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నంత గొప్పగా సెకండ్ హాఫ్ ఉండదు. ఇక్కడ మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ, ఆశ్చర్యపరిచే నిజాలు కానీ చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. విక్రాంత్ మాసే నటన హైలైట్ ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో రామ రామ జయ సీతారాం అంటూ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు. అంతసేపు అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం, అక్కడ మారణ హోమం జరుగుతున్నప్పుడు కూడా అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండడం హిందూ ప్రాపగాండాలా అనిపిస్తుంది. ఇటువంటి తప్పులు ఈ సినిమాని హిట్ కాకుండా చేశాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?